ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల సరళికి సంబంధించి మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. పార్టీలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 11 గంటల వరకు 30కి పైగా పోలింగ్ శాతం నమోదైంది. ఆయా పోలింగ్ కేంద్రాలకు సంబంధించి పోలింగ్ సరళిని, ఓటరు విధానానికి సంబంధించి కలెక్టర్ నారాయణ రెడ్డి గారు పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్, రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మున్సిపాలిటీలో పోలింగ్ ఎలా జరుగుతుంది, ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది సార్? ప్రస్తుతం ప్రశాంతమైన వాతావరణంలో 6 మున్సిపాలిటీలో కూడా పోలింగ్ జరుగుతుంది. మనకు 11 o'clock పర్సెంటేజ్ తీసుకుంటే మనకు 30.11% నమోదైంది. సో ఇంకా మనకు 5 o'clock వరకు టైం ఉంది కాబట్టి మంచి పర్సెంటేజే వస్తుంది, అంటే మోర్ దెన్ 70% వస్తుందని అనుకుంటున్నాము. సో మొత్తానికి మున్సిపాలిటీల్లో పబ్లిక్ అందరూ, అంటే ఓటర్స్ అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సో 5 o'clock వరకు ఎవరైతే మనకు వితిన్ ద కాంపౌండ్ వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు అవకాశం కల్పిస్తాము. సో ఓటర్లు తప్పకుండా, అంటే ముఖ్యంగా చాలా వరకు కూడా ఎలక్షన్స్ అనేసరికి ఒక అపోహ ఉంది, మున్సిపాలిటీలో అంటే అర్బన్ ఏరియాలో ఉన్న ఓటర్స్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయరు అనే ఒక అపవాదం ఉంది. దయచేసి అందరినీ కూడా మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సో లేదు, పట్టణ ప్రాంతాల్లో కూడా ఓటు హక్కు అనేది తమ బాధ్యత, తప్పకుండా ఓటేస్తామనే నమ్మకం కలిగించాల్సిన అవసరం ఇక్కడున్న ఓటర్స్ అందరిపైన ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం 5 o'clock వరకు మీ యొక్క ఓటు హక్కును వినియోగించవలసిందిగా కోరుతా ఉన్నాం. సో మనకు పోలింగ్ అయిపోయిన వెంటనే ఈ యొక్క బ్యాలెట్ బాక్సెస్ను ఆయా సెంటర్లో, అంటే మనకు 6 మున్సిపాలిటీలో 6 స్ట్రాంగ్ రూమ్స్ మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్లలో కూడా అటు సెక్యూరిటీ కావచ్చు, తర్వాత అక్కడ ఏర్పాటన్నీ కూడా ఇప్పుడు పూర్తి చేసి ఉన్నాము. సో 5 o'clock తర్వాత ఫస్ట్ ఈ బాక్సెస్ అన్నీ కూడా ఆ యొక్క స్ట్రాంగ్ రూమ్స్కు తరలించి ఏర్పాటు చేస్తాం. మనకు ఎల్లుండి కౌంటింగ్ ఉంది కాబట్టి అప్పటి వరకు సురక్షితంగా ప్రాపర్ ప్రొటెక్షన్లో వాటిని ఉంచే విధంగా ఏర్పాట్లు చేసుకున్నాము. సో 6 మున్సిపాలిటీలో కూడా ఎలక్షన్ ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది. ఎక్కడైనా సమస్యలు ఉత్పన్నమయ్యాయి సార్? ఓటర్లకు సంబంధించి పోలింగ్ కేంద్రాల వద్ద ప్రధానంగా పార్టీల మధ్య గుర్తు మధ్య జరుగుతున్న పోలింగ్ కాబట్టి ఏదైనా సమస్యలు మీ దృష్టికి వచ్చాయా? సో ఎంతవరకు పోలీసు బలగాలు కావచ్చు, భద్రత పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసుకుంటున్నాం? ముఖ్యంగా మనకు మున్సిపాలిటీలో అంటే కాంపాక్ట్ ఏరియా, అర్బన్ ఏరియా కావడం వల్ల ఏర్పాట్లను పకడ్బందీగా చేసుకోవడం జరిగింది. మన జిల్లాలో చూసుకుంటే మొత్తం మనకు 274 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ అంటే కొన్ని పోలింగ్ స్టేషన్లు క్రిటికల్ పోలింగ్ స్టేషన్ అయినప్పటికీ కూడా మొత్తం అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా మనం వెబ్కాస్టింగ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ కూడా ఎలాంటి అంటే తక్కువ ఏరియా కాబట్టి ఇంకా ఏర్పాట్లు ఎక్కువ మొత్తంలో చేసి అక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసుకునే ఉద్దేశంతో ఆ విధంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా పోలీస్ 6 మున్సిపాలిటీలు కాబట్టి వారు కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా సఫిషియెంట్ బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇప్పటివరకు అటు రాజకీయ పార్టీలు కానీ, కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కానీ వారు కూడా మాకు సహకరిస్తున్నారు. అన్ని మున్సిపాలిటీలో అన్ని పోలింగ్ స్టేషన్లు కూడా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. రీపోలింగ్ అయితే ఎక్కడైనా అవకాశం ఏమైనా ఉందంటారా? రీపోలింగ్ చేసే అవకాశం ఒకవేళ ఈరోజు ఒకవేళ ఆ పరిస్థితి ఎదురైతే రేపు అవకాశం చేస్తారు? దాదాపుగా అసలు ఆ పరిస్థితే లేదు. ఎందుకంటే మనకు మామూలుగా ఏదైనా ఉంటే ఎలక్షన్ ముందు జరిగే అవకాశం ఉంటుంది, కానీ డ్యూరింగ్ ఎలక్షన్ చాలా వరకు ఆ అవకాశం తక్కువగా ఉంటుంది. ఇంకోటి ఏర్పాట్లు కూడా పకడ్బందీగా ఉన్నాయి కాబట్టి తప్పకుండా జీరో రీపోల్ ఉండే అవకాశం ఉంటుంది. ఎక్కడ రీపోల్కు అవకాశం ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాం. సాయంత్రం 5 తర్వాత ఓటర్లు సో ఎలా ఉంటుంది సార్? అంటే అర్బన్ ఏరియాలో చాలా మంది ఉన్నారు, సిటీకి దగ్గరగా ఉంది కాబట్టి చాలా మంది నగరంలో జీవిస్తున్నారు, విద్యా ఉపాధి కోసం వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి సో ఎంతవరకు వాళ్ళు వచ్చి ఓటు వినియోగించుకునే అవకాశం ఉంది? 5 తర్వాత కూడా మనం అవకాశం కల్పిస్తామా? సో 5 గంటల వరకు అంటే మనకు చాలా మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 5 వరకు టైం ఉంది. అంటే యాంపుల్ టైం ఎలక్షన్ కమిషన్ మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి 5 o'clock లోపు మీరు పోలింగ్ స్టేషన్ యొక్క గేటు లోపల ఉంటే వారికి ఓటు హక్కును వినియోగించిన అవకాశం ఇస్తాం. ఒక 1 minute లేట్ అయినా కూడా, అంటే 5:01కి వచ్చినా కూడా మనం అంటే గేట్ లోపలికి రాకుంటే వాళ్ళకు అవకాశం ఇవ్వము. కాబట్టి అందుకంటే ముందే వచ్చి ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించాల్సిందిగా కోరుతా ఉన్నాం. శంకర్పల్లి దగ్గర ఒక వార్డుకి సంబంధించి పోలింగ్ కేంద్రం వద్దే డబ్బులు పంచుతున్నారనేది బాహాటంగా కొంతమంది ఫిర్యాదు చేశారు. అది మీ దృష్టికి వచ్చిందా? అధికారులకు ఏమన్నా సూచనలు చేశారా? సో ఎక్కడైనా సరే అటు పోలీస్ ఉంది, మోడల్ కోడ్ టీమ్స్ ఉన్నాయి, మా ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉన్నాయి. అట్లాంటివి ఏవైనా వస్తే వెంటనే యాక్షన్ తీసుకునే విధంగా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి ఉన్నాం. ఇక్కడ శంకర్పల్లి ఇష్యూ కూడా వెంటనే పోలీస్కి ఇన్ఫార్మ్ చేసుకోవడం జరిగింది. మా ఎంసీసీ టీమ్స్ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాం.
ధన్యవాదాలు సార్. ఇది రంగారెడ్డి జిల్లాకు సంబంధించి పోలింగ్ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. రీపోలింగ్ అయితే ఎక్కడ అవకాశం లేదు. సో పూర్తి స్థాయిలో సో ఇప్పటివరకు అయితే ఓటర్లంతా కూడా ముందుకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 5 గంటల వరకు సమయం ఉన్నందున ప్రతి ఒక్కరూ విధిగా అర్బన్ ఏరియాల్లో ఓటింగ్కు దూరంగా ఉంటారనే అపవాదును ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు తొలగించాల్సిన అవసరం ఉంది. రంగారెడ్డి జిల్లాలో సాధ్యమైనంత వరకు పోలింగ్ పెరిగే అవకాశం ఉందని కూడా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ సూర్యతో సతీష్, ఈటీవీ న్యూస్, రంగారెడ్డి.